అయితే గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు ఇతర చాప్టర్స్ చెప్పుకుందాము. దాంట్లో ప్రిపరేషన్స్, తర్వాత దాని నామక్లేచర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దాని యొక్క భౌతిక ధర్మాలు, రసాయన ధర్మాలు చూద్దాము. ఈథర్స్ యొక్క భౌతిక ధర్మాల్లో చూసినట్లయితే ఈథర్లో రంగులేని తీయటి వాసన గల బాష్పశీల మరియు మండే స్వభావం గల పదార్థాలు నీటిలో పాక్షికంగా మాత్రమే ఇవి కరుగుతాయి. ఈథర్ యందు ఊహి సమూహము లేనందున ఇది అంతరణకు హైడ్రోజన్ బంధాలను ఏర్పరచలేదు కనుక వీటి యొక్క బాష్పవన స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా దీని యొక్క రసాయన ధర్మాలు చూసినట్లయితే ముందుగా జడ స్వభావము. ఈథర్ల యందు ఉత్తేజిత సమూహాలు లేనందువలన ఇవి లోహాలతో కానీ, క్షారాలతో కానీ మరియు ఆక్సీకరణ క్షేకరణ కారకాలతో చర్య జరపక జడ స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, గాఢ H2SO4తో చర్య. ఈథర్లను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో కలిపి వేడి చేసిన ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫైడ్లను ఏర్పరుస్తుంది. ఈ మనం తీసుకున్న ఈ ఈథర్లలో ఫర్ ఎగ్జాంపుల్గా డైఈథైల్ ఈథర్ని తీసుకున్నాం అనుకోండి, C2H5O, దీన్ని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఈథైల్ ఆల్కహాల్తో పాటు ఈథైల్ హైడ్రోజన్ సల్ఫేట్ మనకు వేడి చేసిన తర్వాత దీంట్లో వచ్చేది ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫైడ్లు. మనకి ఏమొస్తుందంటే మనం తీసుకున్నది డైఈథైల్ ఈథర్ కాబట్టి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపించినప్పుడు ఈథైల్ ఆల్కహాల్తో పాటు మనకు అసలు ప్రధానమైన ఉత్పన్నము ఏర్పడుతుంది, అదే ఈథైల్ హైడ్రోజన్ సల్ఫేట్. దీన్నే మనం ఆల్కైల్ హైడ్రోజన్ సల్ఫేట్ అని చెప్పేసి నామకరణం చేస్తాము. తర్వాత హైడ్రోజన్ అయోడైడ్తో చర్య. ఈథర్లో హైడ్రోజన్ అయోడైడ్తో చల్లని పరిస్థితులలో చర్య నుండి ఆల్కైల్ హాలైడ్ మరియు ఆల్కహాల్ అని ఏర్పరచును. మిశ్రమ లోహాల విషయంలో చూస్తే హాలోజన్ పరమాణువు ఎల్లప్పుడూ కూడా చిన్న ఆల్కైల్ సమూహానికి బంధించబడి ఉంటుంది. ఉదాహరణకి అదే డైఈథైల్ ఈథర్ని హైడ్రోజన్ అయోడైడ్తో కోల్డ్ అంటే చల్లని పరిస్థితుల్లో తీసుకున్నప్పుడు ఇది ఈథైల్ ఆల్కహాల్తో పాటు ఈథైల్ అయోడైడ్ని ఏర్పరుస్తుంది, రెండు రకాలను ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా మిథాక్సీ ఈథేన్ లేదా ఇథాక్సీ మీథేన్ని మనము హైడ్రోజన్ అయోడైడ్తో చర్య జరిపించినప్పుడు మనకి ఈథైల్ ఆల్కహాల్తో పాటు మీథైల్ అయోడైడ్ని ఏర్పరచుకుంటుంది. ఈథైల్ ఆల్కహాల్ మరియు మీథైల్ అయోడైడ్. ఇదే విధంగా ఈథర్ వేడి గాఢ హైడ్రోజన్ అయోడైడ్తో చర్య జరిపి 2 మోల్ల ఆల్కైల్ హాలైడ్ని ఏర్పరుస్తుంది. ఉదాహరణ చూసినట్లయితే డైఈథైల్ ఈథర్ను అదే 2 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అయోడైడ్తో వేడి చేసినట్లయితే మనకు 2 మోల్స్ ఆఫ్ ఈథైల్ అయోడైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. మనం ముందు దానిలో చూసినప్పుడేమో మనకు ఆల్కహాల్స్ మరియు వాటి యొక్క హాలోజన్ ఉత్పన్నాలు ఏర్పడ్డాయి, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్నీ కూడా హాలోజన్ ఉత్పన్నాలు, తర్వాత దాంతోపాటు వాటర్ మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి. అదే మిథాక్సీ ఈథేన్తో చర్య జరిపించినప్పుడు 2 మోల్ల హైడ్రోజన్ అయోడైడ్తో చర్య జరిపించి దీన్ని వేడి చేసినట్లయితే మీథైల్ అయోడైడ్తో పాటు ఈథైల్ అయోడైడ్తో పాటు వాటర్ మాలిక్యూల్. అయితే దీని యొక్క ఈ మీథైల్ అయోడైడ్ మరియు ఈథైల్ అయోడైడ్ వాటర్ మాలిక్యూల్ ఏర్పడడానికి గల కారణం ఏంటంటే అక్కడేమో 2 మోల్ ఈథైల్ అయోడైడ్లు ఏర్పడ్డాయి, ఇక్కడేమో మనం తీసుకుంది ఒకటి మిథాక్సీ ఇంకోటి ఈథేన్. కాబట్టి ఈ మిథాక్సీతో మీథైల్ అయోడైడ్ని, ఈథేన్తో ఈథైల్ అయోడైడ్ని, దాంతోపాటు వాటర్ మాలిక్యూల్ని ఏర్పరచుకుంటుంది వేడి చేస్తున్నాం కాబట్టి. అయితే ఈ హాలోజన్ యొక్క ఆమ్లాల యొక్క చర్యాత్మకత క్రమం ఎలా ఉంటుందంటే హైడ్రోజన్ అయోడైడ్ గ్రేటర్ దాన్ హైడ్రోజన్ బ్రోమైడ్ గ్రేటర్ దాన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, అంటే HI గ్రేటర్ దాన్ HBr గ్రేటర్ దాన్ HCl గా ఉంటుంది. ఇది చాలా చిన్న టాపిక్, ఇది ఈథర్స్. దీని తర్వాత వచ్చే టాపిక్ మనకి కార్బొనైల్ సమ్మేళనాలు, కార్బొనైల్ కాంపౌండ్స్ అంటాం వీటిని. కార్బొనైల్ కాంపౌండ్స్ అంటే కార్బొనైల్ ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాన్ని కార్బొనైల్ సమ్మేళనాలు అంటారు. వీటి ఒక సాధారణ ఫార్ములాను చూసినట్లయితే అది CnH2nO. కార్బొనైల్ సమ్మేళనాలని మనం ఒక సాధారణ ఫార్ములాతో ఈ విధంగా వాటిని పిలవచ్చు, CnH2nO. అయితే మనకి ఇచ్చిన కార్బొనైల్ సమ్మేళనాల్లో C⋯O ఉంటుంది. C⋯O మనకి ఇరువైపు కార్బన్కి బంధంతో పాటు ఏవైనా ఆల్కైల్ హాలైడ్లు ఏవైనా ఉండొచ్చు. కార్బొనైల్ సమూహము 2 సంయోజకతలతో, ఒకటి ఆల్కైల్ సమూహం చేత, రెండవది హైడ్రోజన్ చేత బంధించబడి ఉంటే వాటిని ఆల్డిహైడ్ అని, 2 సంయోజకతలు ఆల్కైల్ సమూహము చేత బంధించబడి ఉంటే వాటిని కీటోన్లు అని అంటాం. అందుకని కార్బన్కి ఇరువైపులో ఉన్నవి మనకు 2 బంధాలు కనిపిస్తున్నాయి. ఆ 2 బంధాల్లో
ఎడమవైపు కుడివైపు. ఎడమవైపు మనం ఆల్కైల్ సమూహాన్ని తీసుకొని కుడివైపు మనం హైడ్రోజన్ చేర్చినట్లయితే అది మనకు ఆల్డిహైడ్ గా ఫామ్ అవుతుంది. అదే రెండవ సంయోజకతలో ఆల్కైల్ సమూహం చేత రెండు సంయోజకతలు ఆల్కైల్ సమూహం చేత బంధించబడి ఉంటే వాటిని కీటోన్లని. అంటే కార్బోనైల్స్ మనకు కార్బోనైల్ సమ్మేళనాల్లో మనకు రెండు రకాల ప్రమేయ సమూహాలు ఏర్పడుతున్నాయి. ఒకటి ఆల్డిహైడ్, ఇంకోటి కీటోన్లు. అయితే ఆ కీటోన్లు కానీ ఆల్డిహైడ్లు కానీ రావాలంటే ఈ కార్బోనైల్ సమూహాన్ని మనం రెండు రకాలుగా వర్గీకరిస్తున్నాం. అంటే C≡O ఒకవైపు హైడ్రోజన్, ఒకవైపు ఆల్కైల్ ప్రమేయ సమూహం. అదే ఇంకొక సంయోజకతలో చూస్తే దాంట్లో C≡O అదే కార్బన్ కి ఎడమ వైపు ఆల్కైల్ ప్రమేయ సమూహం, కుడివైపు కూడా ఆల్కైల్ ప్రమేయ సమూహం ఉన్నట్లయితే దాన్ని కీటోన్. అయితే ఈ R మనం ఏమని రాస్తామంటే హెచ్ అని రాస్తాము. ఒక ఫార్మాల్డిహైడ్ మినహాయింపు మిగతా అన్ని కూడా CHH అప్పుడు ఫార్మాల్డిహైడ్ అవుతుంది. అది C≡O ఫార్మాల్డిహైడ్. మిగతా అన్ని కూడా యాజ్ యూజువల్ గా ఆల్డిహైడ్ మరియు కీటోన్లు ఏర్పరచుకుంటాయి. అయితే ఆల్డిహైడ్ మరియు కీటోన్ల యొక్క నామకరణం ఏ విధంగా ఉంటుంది? ముందుగా ఆల్డిహైడ్ యొక్క నామకరణం చూద్దాము. ఆల్డిహైడ్ యొక్క నామకరణంలో HC≡O ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఫార్మాల్డిహైడ్ అని. దీని యొక్క యూపీఎస్ నామకరణము మిథనాల్. ఎందుకంటే దీని యొక్క నామం చివర మనకు ఆల్ అనే సంకేతంతో చూపిస్తున్నాం కాబట్టి దీన్ని మిథనాల్ అంటున్నాం. అదేవిధంగా CH3C≡OH ఎసిటాల్డిహైడ్ అంటాం యాక్చువల్గా దీన్ని. ఈ ఎసిటాల్డిహైడ్ ని ఒక యూపీఎస్ నామం ఇథనాల్. అదేవిధంగా ప్రోపనాల్డిహైడ్, బ్యూటరాల్డిహైడ్ ఈ విధంగా ఆల్డిహైడ్ యొక్క నామకరణం చూస్తాము. అదేవిధంగా ఏరోమాటిక్ లో ఆల్డిహైడ్లు చూసినట్లయితే ఏరోమాటిక్ అంటే వలయ కార్బన్ల పైన CHO ప్రమేయ సమూహం ఉన్నట్లయితే, అంటే బెంజిన్ పైన CHO ప్రమేయ సమూహం ఉంటుందని బెంజిన్ కార్బాల్డిహైడ్ అని అంటాము, లేదా దీన్ని బెంజాల్డిహైడ్ అంటాము. యాక్చువల్లీ దీని యొక్క నామకరణము బెంజాల్డిహైడ్. అదే ఫినైల్ పైన CH2 బాండ్ CHO, దీన్ని 2-ఫినైల్ ఇథనాల్ ఐయుపిఎస్ నామంలో. అదే కామన్ గా దీన్ని ఫినైల్ ఎసిటాల్డిహైడ్ అని పిలుస్తాము. ఫినైల్ ఎసిటాల్డిహైడ్ దాన్ని 2-ఫినైల్ ఇథనాల్ అని. 2-ఫినైల్ ఎథనాల్. నెక్స్ట్ అదేవిధంగా కీటోన్లను వాటి యొక్క సమ్మేళనాల ఆధారంగా మరియు సాధారణ నామం ఆధారంగా మరియు ఐయుపిఎస్ నామం ఆధారంగా వీటిని సమ్మేళనాలు చూసినట్లయితే కీటోన్లలో ఆల్డిహైడ్ చూసినట్టుగానే కీటోన్లలో CH3C≡OCH3 మనం C≡Oకి ఇరువైపులా ఆల్కైల్ ప్రమేయ సమూహం అనుకున్నాము. ఆల్కైల్ ప్రమేయ సమూహంలో R=CH3 అయినప్పుడు CH3C≡OCH3 2-ప్రొపనోన్, దీన్ని ఎసిటోన్ లేదా డైమిథైల్ కీటోన్ అంటాము. ఈ ఎసిటోన్ ఏమని పిలుస్తాము? 2-ప్రొపనోన్. అంటే ఓన్, ఈ నామం చేర ఓన్ అని వస్తుంది కాబట్టి దీన్ని ప్రొపనోన్ అంటున్నాము ఐయుపిఎస్ నామకరణంలో. CH3C≡OCH2CH3 మనకు ఒకవైపు మిథైల్ ప్రమేయ సమూహము, ఇంకొక వైపు ఈథైల్ ప్రమేయ సమూహం ఉంది కాబట్టి దీన్ని ఈథైల్ మిథైల్ కీటోన్. ముందుగా మామూలుగా దీన్ని ఏమంటాము? ఈథైల్, తర్వాతనే మిథైల్ వస్తుంది కాబట్టి ఈథైల్ మిథైల్ కీటోన్ అంటున్నాము. దీని యొక్క ఐయుపిఎస్ నామము 2-బ్యూటనోన్. అదేవిధంగా CH3C≡OCH2CH2CH3ని మీథైల్ ప్రొపైల్ కీటోన్, మీథైల్ ప్రొపైల్ కీటోన్, దాన్ని 2-పెంటనోన్ అంటాము. 2-పెంటనోన్. అదేవిధంగా ఏరోమాటిక్ సమ్మేళనాలు చూసినట్లయితే దీన్ని ఎసిటోఫినోన్. బెంజిన్ వలయం పైన C≡O మరియు CH3 ఉన్నట్లయితే దీన్ని ఎసిటోఫినోన్. అదేవిధంగా బెంజిన్ వలయం పైన C≡O అదే కార్బన్ కి బెంజిన్ ని చేర్చినట్లయితే బెంజోఫినోన్, ఎసిటోఫినోన్ మరియు బెంజోఫినోన్. ఈ సమ్మేళనాల్లో కార్బన్ sp2 సంకరీకరణం చెంది సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది మరియు బంధకోణం 120 degrees. అందుకని C≡O ఎప్పుడైతే అది డబుల్ బాండ్ నుంచి ఆక్సిజన్ వైపు నెగిటివ్ బాండ్ చూపిస్తుంది కార్బన్, అప్పుడు కార్బోనియం అయాన్ గా ఫామ్ అవుతుంది. దీని మధ్య సమతల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీనిలో ఉన్న కార్బన్ల యొక్క సంకరీకరణము sp2 సంకరీకరణము. తర్వాత ఈ సంశ్లేషణ లేదా తయారీ విధానం
ఆల్డిహైడ్లను కీటోన్లను ఏ విధంగా తయారు చేస్తారు? ఆల్డిహైడ్లను మరియు కీటోన్లను తయారు చేయడానికి ముందుగా ఆమ్ల హాలైడ్ల నుండి ఈ కీటోన్లను కానీ ఆల్డిహైడ్లను కానీ ఆమ్ల హాలైడ్ నుంచి ఏ విధంగా తయారు చేస్తాము? ఈ ఆమ్ల హాలైడ్ నుంచి ఈ కీటోన్ ఆల్డిహైడ్లను తయారు చేయాలంటే ఆమ్ల హాలైడ్లను లిథియం ట్రైటెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో ఈథర్ సమక్షంలో -78 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చర్యను అందించిన ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. C+1O Cl మరియు R. దీన్ని అల్యూమినియం లిథియం అల్యూమినియం మరియు ఈథర్ -78 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద దీన్ని చర్య జరిపించినట్లయితే ఆల్డిహైడ్ దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంది ట్రైటెర్షరీ బ్యూటాక్సీ అల్యూమినియం హైడ్రైడ్తో ఈథర్ సమక్షంలో చర్య జరిపిస్తున్నాము. ఈ ఈథర్ సమక్షంలో చర్య జరిపించినప్పుడు డైరెక్ట్గా ఎసిటైల్ క్లోరైడ్ని తీసుకున్నట్లయితే అది ఎసిటాల్డిహైడ్ని ఏర్పరచుకుంటుంది. ఎసిటాల్డిహైడ్ని అదేవిధంగా రోజన్మన్ క్షేకరణము. రోజన్మన్ క్షేకరణంలో ఓన్లీ ఆల్డిహైడ్స్ మాత్రమే ఏర్పడతాయి. దాంట్లో ఆ ఆల్డిహైడ్స్లో యాసిడ్ క్లోరైడ్లను పెలాడియం లేదా బేరియం సల్ఫేట్ ఫినోలిన్ సమక్షంలో హైడ్రోజన్తో క్షేకరణం చెందించిన ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. ఓన్లీ ఆల్డిహైడ్లు ఏర్పడతాయి కానీ కీటోన్లు ఏర్పడవు. ఈ ఆల్డిహైడ్లు ఏర్పడాలంటే ముందుగా యాసిడ్ క్లోరైడ్ని పెలాడియం మరియు బేరియం సల్ఫేట్ ఫినోలిన్ సమక్షంలో క్షేకరణం చేస్తున్నాం. హైడ్రోజన్తో క్షేకరణం చేసినప్పుడు ఆల్డిహైడ్ దాంతోపాటు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా దీంట్లో ఉదాహరణకి ఎసిటైల్ క్లోరైడ్ని తీసుకున్నట్లయితే పెలాడియం బేరియం సల్ఫేట్ ఫినోలిన్ సమక్షంలో ఇది చర్యనుంది ఎసిటాల్డిహైడ్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా బెంజోయిల్ క్లోరైడ్ని తీసుకున్నట్లయితే అది పెలాడియం బేరియం సల్ఫేట్ ఫినోలిన్ సమక్షంలో హైడ్రోజన్తో క్షేకరణం నుండి బెంజోఆల్డిహైడ్ని ఏర్పరచుకుంటుంది. ఇది ఓన్లీ ఆల్డిహైడ్కి మాత్రమే వర్తిస్తుంది. ఈ చర్యల్లో ఫినోలిన్ సమక్షంలో హైడ్రోజన్తో క్షేకరణం జరగడానికి పెలాడియం మరియు బేరియం సల్ఫేట్ ఇక్కడ కారకాలంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనము ఆల్డిహైడ్ని తయారు చేసుకోవచ్చు. అది ఎసిటాల్డిహైడ్ మరియు బెంజాల్డిహైడ్ని. కార్బాక్సిలిక్ ఆమ్లాలను లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో కానీ లేదా ఆల్కైల్ లిథియంతో కానీ చర్యను అందించిన కార్బోనైల్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ కార్బాక్సిల్ ఆమ్లాలను RC1OOH లేదా దీన్ని RCOOH అంటాము. దీన్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో కానీ లేదా ఆల్కైల్ లిథియంతో కానీ చర్యను అందించినప్పుడు కార్బోనైల్ సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఈ కార్బోనైల్ సమ్మేళనాన్ని తిరిగి హైడ్రోనియం అయాన్తో చర్యను అందించిన ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పడుతుంది. దీని నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే కీటోన్ ఏర్పడుతుంది. అదే రియాక్షన్లో అదే కార్బాక్సిల్ ఆమ్లాన్ని లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో చర్యను అందించిన ఒక మధ్యస్థ సమ్మేళనము దీని నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. ముందుగా ఫామ్ అయ్యేది కీటోన్, దాని తర్వాత ఆల్డిహైడ్. కార్బాక్సిల్ ఆమ్లాల నుండి లిథియం అల్యూమినియం హైడ్రైడ్తో లేదా ఆల్కైల్ లిథియంతో కానీ చర్యను అందించిన కార్బోనైల్ సమ్మేళనాలు ఏర్పడడం గల కారణము ముందుగా కీటోన్ ఫామ్లో అది హైడ్రోనియం అయాన్తో చర్యలో పాల్గొంటుంది. దాని తర్వాత మధ్యస్థ సమ్మేళనాన్ని ఏర్పరచుకొని ఒక వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయి కీటోన్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా ఆల్డిహైడ్లో చూసినట్లయితే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ చర్యలో పాల్గొని వాటర్ మాలిక్యూల్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. రెండింటి డిఫరెన్స్ ఓన్లీ హైడ్రోనియం అయాన్ చర్య ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ రియాక్షన్లో 1,3 డైథైన్స్ నుంచి మనము కీటోన్ని మరియు ఆల్డిహైడ్ని తయారు చేయాలి. అంటే
1,3 డైథైన్లను N-బ్యూటైల్ లీథియంతో చర్య జరిపిన మొదట 1,3 డైథైన్ అయాన్ ఏర్పడును. దీన్ని తిరిగి ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపిన థయోఎసిటాల్ ఏర్పడుతుంది. దీన్ని తిరిగి ఆమ్ల సమక్షంలో HgCl2 మెర్క్యూరీ క్లోరైడ్తో చర్య జరిపిన లేదా నీటితో చర్య జరపగా కార్బోనైల్ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ కార్బోనైల్ సమ్మేళనాలు చూసినట్లయితే 1,3 డైథయోన్కి ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపిన లేదా N-బ్యూటైల్ లీథియంతో చర్య జరిపిన మొదట 1,3 డైథైన్ అయాన్ ఏర్పడుతుంది. తిరిగి దీన్ని ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపిస్తున్నాము. ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపించి దీన్ని మెర్క్యూరస్ క్లోరైడ్తో HgCl2 చర్య జరిపించిన ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా కీటోన్ ఏర్పడాలంటే దీన్ని థయోఎసిటాల్ని తిరిగి ఆల్కైలేషన్ మరియు లేదా జల విశ్లేషణ చేసిన కీటోన్ ఏర్పడుతుంది. రెండు రకాల చర్యలో 1,3 డైథైన్ని ఆల్కైల్ హాలైడ్తో, ఇక్కడేమో నేరుగా ఆల్కైల్ హాలైడ్తో చర్య జరిపించి మెర్క్యూరస్ HgCl2తో చర్య జరిపించిన పైన దాంట్లో ఆల్డిహైడ్ ఏర్పడుతుంది, కింద దాంట్లో కీటోన్ ఏర్పడుతుంది. ఇక్కడ థయోఎసిటాల్ని మధ్యస్థంగా ఏర్పడిన కాంపౌండ్ నుంచి మనము RX అంటే ఆల్కైల్ హాలైడ్తో చర్యను అందించి తిరిగి దీన్ని HgCl2తో చర్య జరిపిన కీటోన్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా గ్రిగ్నార్డ్ కారకాల నుండి గ్రిగ్నార్డ్ కారకంగా RMGXని తీసుకుంటాము. ఈ గ్రిగ్నార్డ్ కారకాలను హైడ్రోజన్ సైనైడ్తో చర్యను అందించిన ఆల్డిహైడ్లో మరియు ఆల్కైల్ సైనైడ్లో RCNతో చర్యను అందించిన కీటోన్లు ఏర్పడతాయి. ఈ గ్రిగ్నార్డ్ కారకాలను ముందుగా ఏం చేస్తున్నాము, హైడ్రోజన్ సైనైడ్తో జరిపించితే ఆల్డిహైడ్లు ఏర్పడుతున్నాయి. అదే ఆల్కైల్ సైనైడ్ RCNతో చర్యను అందించిన కీటోన్లు ఏర్పడతాయి. HCNతో చర్యలేమో ఆల్డిహైడ్లు ఏర్పడతాయి. ఆల్కైల్ సైనైడ్లతో RCNతో ఏమో కీటోన్లు ఏర్పడతాయి. అందుకని RMGXని HCN RMGXలో R మైనస్ MgXలో X ప్లస్ హైడ్రోజన్ సైనైడ్లో కార్బన్ నైట్రోజన్ మధ్య త్రిబుల్ బాండ్ ఉంటుంది. ఒక బంధము నైట్రోజన్ వైపు వెళ్తుంది. R ఏమో Cతో వచ్చి యాడ్ అవుతుంది. RCతో వచ్చి యాడ్ అవ్వడం వల్ల ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ మధ్యస్థ సమ్మేళనాన్ని జల విశ్లేషణ చేయడం ద్వారా ఇంకొక సమ్మేళనం ఏర్పడుతుంది. ఆ సమ్మేళనం నుంచి వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే ఆల్డిహైడ్ ఏర్పడుతుంది. దీనికి అమోనియాని యాడ్ చేసిన తర్వాత ఆల్డిహైడ్ ఫామ్ వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. దాంతోపాటు అమోనియా కూడా వెలువడుతుంది. అదే RMGXతో ఆల్కైల్ సైనైడ్తో చర్య జరిపించిన ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పడుతుంది. తిరిగి దీన్ని జల విశ్లేషణకు గురి చేసిన కూడా కీటోన్ ఫామ్ అవుతుంది. అంటే సేమ్ రియాక్షన్లో ఇక్కడ నైట్రోజన్ టు R అనేది కార్బన్తో వచ్చి యాడ్ అవుతుంది. నైట్రోజన్ అనేది MgXతో వచ్చి యాడ్ అవుతుంది. దీంట్లో వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయి RCR డబుల్ బాండ్ NH దీన్ని 2 moles ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్తో యాడ్ చేయడం వల్ల అమోనియా వాయువు బయటకు వెళ్ళిపోతుంది, వచ్చి కీటోన్ ఫామ్ అవుతుంది. C1ORRగా ఫామ్ అవుతుంది. దీన్ని గ్రిగ్నార్డ్ కారకాల నుండి చర్యలు అని చెప్పేసి చెప్పొచ్చు. గ్రిగ్నార్డ్ కారకాల నుంచి ఏర్పడిన చర్యల ద్వారా కీటోన్లు మరియు ఆల్డిహైడ్ని గుర్తించవచ్చు. దీనిలో ఉన్న ప్రత్యేక పద్ధతులు ఏంటి? ఈ ప్రత్యేక పద్ధతులు ఆల్డిహైడ్లు మరియు కీటోన్లను కార్బోనైల్ కాంపౌండ్స్తో మాత్రమే ప్రత్యేకంగా దీన్ని చూస్తాము. అందుకని ప్రత్యేక పద్ధతిలో ముందు ఎరిన్ల ఆక్సీకరణము. ఈ ఎరిన్ల ఆక్సీకరణానికి ఉదాహరణగా ఆల్కైల్ బెంజీన్ లేదా ఎరిన్లను పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం చెందించిన బెంజాల్డిహైడ్ని ఏర్పరుస్తుంది. ఈ R వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే బెంజీన్ వలయం పైన R ఆల్కైల్ అనేది ఆక్సీకరణం జరిగి పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం జరిగి R స్థానంలో అది ఆల్డిహైడ్ని ఫామ్ చేసుకుంటుంది. అందుకని R CH3 కావచ్చు, CH3 కావచ్చు, లేదా CH2 CH3 కావచ్చు, ఇంకా మొదలైనవి
ఆర్ వాల్యూని బట్టి మనం ఆక్సిజన్ చర్యలో పాల్గొనే కార్బన్ల సంఖ్యను బట్టి ఆల్డిహైడ్, బెంజాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెంజాల్ హైడ్ల యొక్క జల విశ్లేషణ. బెంజాల్ హైడ్లను జల విశ్లేషణ చేయగా బెంజాల్ హైడ్లు మరియు ఎస్టోఫినాన్లు ఏర్పడతాయి. ఈ బెంజాల్డిహైడ్ కానీ మరియు ఎస్టోఫినాన్లు కానీ తయారు చేయడానికి ముందుగా బెంజైల్ క్లోరైడ్ని CH2Cl బెంజిన్ వలన CHCl2ని వాటర్ మాలిక్యూల్తో జల విశ్లేషణ చేసినప్పుడు ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పడుతుంది. ఈ మధ్యస్థ సమ్మేళనం నుంచి వాటర్ మాలిక్యూల్, ఒక మోల్ వాటర్ మాలిక్యూల్ తీసేస్తే అది బెంజాల్డిహైడ్గా ఫామ్ అవుతుంది. అదేవిధంగా CHCCl2ని జల విశ్లేషణ చర్యలో పాల్గొనినా అది మొదటగా ఒక మధ్యస్థ సమ్మేళనాన్ని ఏర్పరచుకొని తిరిగి ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే మనకు ఎస్టోఫినాన్గా ఫామ్ అవుతుంది. వన్ ఏమో కీటోన్, ఆల్డిహైడ్, సెకండ్ వన్ ఏమో కీటోన్. అదేవిధంగా దీని యొక్క భౌతిక ధర్మాలు చూసినట్లయితే కీటో ఇనోల్ టాటోమెరిజం. ఈ భౌతిక ధర్మాల్లో దీని యొక్క ఈ నిర్మాణం చూసినట్లయితే టాటోమెరికరణం చూసినట్లయితే కీటో ఫామ్ మరియు ఇనోల్ ఫామ్ రెండు కనిపిస్తాయి. ఆ రెండింటిలో ఆల్ఫా హైడ్రోజన్ పరమాణువులు గల కీటోన్లు, ఆల్డిహైడ్లు టాటోమెరికరణం చెంది ఈనోల్ సమ్మేళనాలను ఏర్పరచడం కీటో ఇనోల్ టాటోమెరిజం అంటున్నాము. ఈ ఆల్ఫా హైడ్రోజన్ పరమాణులు ఏవైతే కీటోన్లను, ఆల్డిహైడ్లు టాటోమెరికరణం చెంది ఈనోల్ సమ్మేళనాన్ని ఏర్పరచడం కీటో ఈనోల్ టాటోమెరికరణం అంటున్నాము. దీనిలో కీటో రూపము మరియు ఈనోల్ రూపము రెండు రూపాలు కనిపిస్తాయి. దానిలో CH మరియు ఎసిటోన్. ఫర్ ఎగ్జాంపుల్ కీటో రూపంలో ఉన్న ఎస్టోన్ను తీసుకున్నట్లయితే CH3CH3 మధ్యస్థంగా ఉంటుంది. ఆ మధ్యస్థ సమ్మేళనానికి కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ పైన వచ్చేసరికి నెగిటివ్ అయాన్ ఫామ్ అవుతుంది. ఈ నెగిటివ్ అయాన్తో నెక్స్ట్ కార్బన్ అంటే ఫస్ట్ కార్బన్ ఏమవుతుందంటే ఆల్ఫా అవుతుంది. రెండో వైపు ఉన్న కార్బన్ కూడా ఆల్ఫా అవుతుంది. మధ్యస్థ కార్బన్ 2 అవుతున్నాయి. అందుకని అదేవిధంగా ఈ ఈనోల్ ఫామ్లో కార్బన్ల మధ్య ఒక హైడ్రోజన్ తీసివేయడం, ఒక హైడ్రోజన్ లేదా బంధాన్ని చేర్చినప్పుడు CH2 డబుల్ బాండ్ COH మరియు CH3 అంటే ఈనోల్ ఫామ్. అక్కడ హైడ్రోజన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుందంటే C11O, ఇక్కడ CH2 ఫామ్ అవుతుంది. C11O, CH2, CH3 ఈనోల్ ఫామ్. దీన్ని 1,3 H+ అయాన్ యొక్క షిఫ్ట్ అని చెప్పేసి చెప్తాము. దీన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి కార్బోనిల్ సమ్మేళనాల యొక్క చర్యాశీలత. కార్బోనిల్ సమ్మేళనం యొక్క చర్యాశీలతని చూసినట్లయితే కార్బోనిల్ సమ్మేళనాల్లోని కార్బన్ నుంచి ఆక్సిజన్ బంధము, ధ్రువ బంధము అనగా C డబుల్ బాండ్ O వద్ద ఆల్కైల్ ఉండొచ్చు మరియు హైడ్రోజన్ ఉండొచ్చు. దీనిలోని పై ఎలక్ట్రాన్లు గల అధిక రుణ విద్యుదాత్మకత గల ఆక్సిజన్ వైపుకు ధ్రువణం చెందుతాయి. దీనివల్ల కార్బన్ పాక్షిక ధనావేశాన్ని మరియు ఆక్సిజన్ పాక్షిక రుణావేశాన్ని కలిగి ఉంటుంది. కార్బోనిల్ సమ్మేళనాలకు చర్యాత్మకత కార్బన్ పైన గల ధనావేశ స్వభావాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అనగా అధిక ధనావేశ స్వభావం గల కార్బన్ సులభంగా న్యూక్లియోఫైల్లతో సంకలనం చెందును, కాబట్టి అధిక చర్యాశీలతను ప్రదర్శిస్తున్నాయి. అందుకని ఫార్మాల్డిహైడ్, ఆల్డిహైడ్ కీటోన్ల యొక్క చర్యాత్మకతను గమనిస్తే ఫార్మాల్డిహైడ్ నందు COO సమూహానికి ఇరువైపులా హైడ్రోజన్లు మాత్రమే కలవు కనుక కార్బన్లపై అధిక ధనావేశం ఏర్పడి అధిక చర్యాశీలతను కలిగి ఉంటుంది. అదే ఆల్డిహైడ్ నందు COO సమూహానికి ఒక ఆల్కైల్ సమూహం బంధించబడి ఉండడం వలన ధన ప్రేరేపిక ప్రభావం కారణంగా కార్బోనైల్పై ధనావేశము తగ్గించబడి చర్యాశీలత తగ్గుతుంది. అదేవిధంగా కీటోన్లలో 2 ఆల్కైల్ సమూహాలు ఉండడం వలన అధిక ధన ప్రేరిక ప్రభావం ఉండడం వలన COO కార్బన్ పై ధనావేశం ఎక్కువగా
ఎక్కువగా తగ్గించబడిన కనుక వీటి చర్యాశీలత అత్యల్పంగా ఉంటుంది. దీని యొక్క చర్యాత్మకతను చూసినట్లయితే ఫార్మాల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, తర్వాత ఎసిటోన్ ఈ విధంగా గ్రేటర్ దాన్ వాటి చర్యాత్మకత ఉంటుంది. రసాయన ధర్మాలలో వచ్చేసరికి కార్బన్ సమ్మేళనాలు సాధారణంగా న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ఉంటాయి. ఈ న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు ని న్యూక్లియోఫైల్ గా తీసుకుంటున్నాము, ఈ ప్లస్ ని ఎలక్ట్రోఫైల్ గా తీసుకుంటున్నాము. దీంట్లో వచ్చేసరికి న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలు. ఈ న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యలో హైడ్రోజన్ సైనైడ్తో సంకలనంలో కార్బన్ సమ్మేళనాలు హైడ్రోజన్ సైనైడ్తో సంకలనం చెంది సైనోహైడ్రిన్లను ఏర్పరచుకుంటుంది. ఈ కార్బన్ సమ్మేళనాలు హైడ్రోజన్ సైనైడ్తో సంకలన చర్యలో పాల్గొన్నప్పుడు ఏర్పడిన సైనోహైడ్రిన్లను ఈ క్రింది విధంగా చెప్పొచ్చు. RC డబుల్ బాండ్ OH హైడ్రోజన్ సైనైడ్తో కార్బన్ టు ఆక్సిజన్ మధ్య నెగిటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. దీంట్లో H+ అయాన్ వచ్చి యాడ్ అవుతుంది. CN కార్బన్ వచ్చి యాడ్ అవడం వల్ల సైనోహైడ్రిన్ ఆల్డిహైడ్ ని ఫామ్ చేసుకుంటుంది. అదేవిధంగా కీటోన్ అయితే మనం తీసుకున్న కీటో ఫామ్ లో RC డబుల్ బాండ్ O R అదేవిధంగా దీన్ని కూడా హైడ్రోజన్ సైనైడ్తో చర్య జరిపించినప్పుడు H+ అయాన్ ఆక్సిజన్తో ఫామ్ అవుతుంది. CN కార్బన్తో యాడ్ అవడం వల్ల సైనోహైడ్రిన్ ని ఏర్పరచుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎస్టోసైనోహైడ్రిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టాల్డిహైడ్ ని మరియు లేదా ఎస్టోన్ ని తీసుకున్నప్పుడు ఎస్టాల్డిహైడ్ సైనోహైడ్రిన్ ని, ఎస్టోన్ అయితే ఎస్టోన్ సైనోహైడ్రిన్ ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా సోడియం బైసల్ఫేట్తో చర్య. సోడియం బైసల్ఫేట్తో సంకలన చర్యలో పాల్గొన్నప్పుడు కార్బనైల్ సమ్మేళనాలు చర్య నుండి సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం RC డబుల్ బాండ్ OH అంటే ఆల్డిహైడ్ ని తీసుకున్నాం. ముందుగా ఈ ఆల్డిహైడ్ సోడియం బైసల్ఫేట్తో చర్యలో పాల్గొన్నప్పుడు ఇది సంకలన చర్యలో పాల్గొంటుంది. కాబట్టి సంకలన ఉత్పన్నంగా ఏర్పడడానికి ముందుగా సోడియం బైసల్ఫేట్ సంకలన ఉత్పన్నం అనేది ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా RC డబుల్ బాండ్ OR అంటే ఎస్టోన్ ని తీసుకున్నట్లయితే అది కూడా సోడియం బైసల్ఫేట్తో చర్యలో పాల్గొని సేమ్ సోడియం బైసల్ఫేట్ సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచుకుంటుంది. దీని యొక్క మెకానిజం చూసుకున్నట్లయితే ముందుగా సోడియం బైసల్ఫేట్ చర్యలో పాల్గొన్నప్పుడు సోడియం ప్లస్ HSO3 మైనస్ ఆ HSO3 మైనస్ తిరిగి H+ అయాన్ SO3 -2 అయాన్గా ఏర్పడుతుంది. దీంట్లో ముందుగా వచ్చేది RC డబుల్ బాండ్ OR సల్ఫేట్ అయాన్తో చర్యలో పాల్గొని ఒక మధ్యస్థ సమ్మేళనం ఏర్పరచుకొని తిరిగి H+ అయాన్ని ఆకర్షించుకొని Na+ అయాన్ని ఫామ్ చేసుకొని తిరిగి సోడియం బైసల్ఫేట్ సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా అమోనియాతో చర్య. కార్బోనైల్ సమ్మేళనాలన్నీ అమోనియాతో చర్య నుండి అమోనియా యొక్క సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరచుకుంటాయి. మనకి దీనిలో ఏర్పరిచేవన్నీ కూడా దాని యొక్క ఉత్పన్నాలు మాత్రమే ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఆల్డిహైడ్తో అమోనియా చర్యలో పాల్గొన్నప్పుడు ఆల్డిహైడ్ అమోనియా ఉత్పన్నం ఏర్పడుతుంది. అదేవిధంగా కీటోన్ తీసుకుంటే కీటోన్ అమోనియా ఉత్పన్నం అనేది ఏర్పడుతుంది. ఇవే అమోనియాతో చర్యలు. అదేవిధంగా ఫార్మాల్డిహైడ్ అమోనియాతో చర్య చూపినప్పుడు హెక్సామిథైల్ మిథిలిన్ టెట్రా అమైడ్ ని ఏర్పరచుకుంటుంది. అదే అమోనియా ఉత్పన్నాలతో చర్యలో NH3తో చర్యలో కార్బోనైల్ సమ్మేళనాలు అమోనియా ఉత్పన్నాలతో చర్య నుండి NH3G అమోనియం ఉత్పన్నాన్ని ఏర్పరచుకుంటుంది. G అన్నప్పుడు మనకి ఇక్కడ NH2 అంటే హైడ్రోజన్లో ఫినైల్ హైడ్రోజన్లో లేదా సెమీ కార్బోజైల్లో బట్టి మనము దీన్ని యొక్క నామకరణం చేస్తున్నాము. దీంట్లో ఉదాహరణకి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్లు ఫినైల్ హైడ్రోజన్లు అది తిరిగి హైడ్రోజన్గా మారుతుంది. ఫినైల్ హైడ్రోజన్గా మారుతుంది. సెమీ కార్బోజైడ్ ఏమో సెమీ కార్బోజన్గా మారుతుంది. 2,4 DNP ఏమో 2,4 డైనైట్రోఫినైల్ హైడ్రోజన్ ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా హైడ్రాక్సిల్ అమైన్ ఏమో ఆక్సిజన్ ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా అమోనియా ఉత్పన్నాలతో చర్యలు వాటి యొక్క ఉత్పన్నాలను బట్టి G వాల్యూను బట్టి అవి చర్య ఉత్పన్నాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి.
ఇది మీరు రియాక్షన్లో ఒకసారి చూసుకోండి. మీకు అన్ని హైడ్రోజోన్ గాను, ఫినైల్ హైడ్రోజోన్ గాను, సెమీ కార్బజోన్ గాను, అదేవిధంగా 2,4 డిఎన్పి గాను, 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ గాను, తర్వాత హైడ్రాక్సిల్ అమైన్ ఏమో అన్సైన్ గాను, ఈ విధంగా అవి ఫామ్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా హైడ్రాక్సిల్ ఎమిన్తో చర్య, NH2OH చర్య, ఈ ఆల్డిహైడ్లు కానీ కీటలు కానీ NH2OH చర్య నుండి వరుసగా ఆల్డాక్సైమ్ను మరియు కీటాక్సైమ్లను ఏర్పరచుకుంటాయి. ఈ ఆల్డాక్సైమ్ మరియు కీటలుగా ఏర్పరచడానికి ముందుగా ఆల్డిహైడ్లు, తర్వాత కీటలను వీటి నుంచి NH2OH నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే ఆల్డాక్సైమ్ ఏర్పడుతుంది. దీనిలో R వాల్యూ అనేది CH3. అదేవిధంగా కీటోన్లో కూడా ఎస్టోన్లో కూడా ఈ NH2OH చర్యలో పాల్గొని ఒక వాటర్ మాలిక్యూల్ని తీసేస్తే కీటోక్సైమ్ అనేది ఏర్పరచుకుంటుంది. ఇక్కడ కూడా R అనేది CH3ని కలిగి ఉంటుంది. అదేవిధంగా 2,4 DNA 2,4 DNAతో చర్య, ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు 2,4 డిఎన్పి 2,4 డిఎన్పితో చర్య, 2,4 డిఎన్పితో ఈ ఆల్డిహైడ్లు కానీ కీటోన్లు కానీ చర్య నుండి 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ని ఏర్పరచుకుంటాయి. అంటే ఉదాహరణకి ఆల్డిహైడ్లు కానీ కీటోన్లు కానీ తీసుకున్నప్పుడు ఆ ఆల్డిహైడ్లు మరియు కీటోన్లు రెండు కూడా 2,4 డిఎన్పిలో అది వాటర్ మాలిక్యూల్ని కోల్పోయి ఆల్డిహైడ్లు 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ని ఏర్పరచుకుంటుంది. అదేవిధంగా కీటోను 2,4 డైనైట్రో ఫినైల్ హైడ్రోజోన్ని ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా 2,4 డిఎన్బిలు చర్యలో పాల్గొని వాటి యొక్క హైడ్రోజోన్లను ఏర్పరచుకుంటాయి. అదేవిధంగా గ్రిగ్నార్డ్ కారకంతో చర్య, ఫార్మాల్డిహైడ్ గ్రిగ్నార్డ్ కారకంతో చర్య జరిపి వచ్చిన ఉత్పన్నాన్ని జల విశ్లేషణ చెందించినట్లయితే పరమాణు ఆల్కహాల్ ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఉన్న రియాక్షన్ ఒకటి మాత్రమే, ఆల్డిహైడ్ కానీ కీటోన్లు కానీ వాటి యొక్క గ్రిగ్నార్డ్ కారకాలతో చర్య జరిపించినప్పుడు ఒక మధ్యస్థ ఉత్పన్నాన్ని అంటే మధ్యస్థ సమ్మేళనాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ సమ్మేళనం తిరిగి జల విశ్లేషణ చెందించినట్లయితే ప్రైమరీ ఆల్కహాల్ ఆర్ సెకండరీ ఆల్కహాల్ లేదా కీటోన్తో అయితే అది టెర్షరీ ఆల్కహాల్ అని ఏర్పరచుకుంటుంది. కీటోన్తో మాత్రమే అది టెర్షరీ ఆల్కహాల్, మిగతావి రెండు కూడా ఆల్డిహైడ్లతో అది చర్య నుండి ప్రైమరీ సెకండరీ ఆల్కహాల్ అని కీటోన్లతో చర్యలు అందించినప్పుడు మాత్రమే ఈ గ్రిగ్నార్డ్ కారకము టెర్షరీ ఆల్కహాల్ అని ఏర్పరుస్తుంది. కాబట్టి ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్ అని గుర్తించడానికి కూడా ఈ గ్రిగ్నార్డ్ కారకం ద్వారా చర్య జరిపించిన ఈ కార్బనైల్ సమ్మేళనాల్లో ఉన్న ఆల్డిహైడ్ కీటోన్లని మనము ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా వాటర్ మాలిక్యూల్తో సంకలనం లేదా హైడ్రైడ్తో ఏర్పాటులో ఇవి ఆల్డిహైడ్ కీటోన్లు ఆమ్ల లేదా క్షార సమక్షం నీటితో చర్య జరిపి వాటి యొక్క హైడ్రైడ్ను ఏర్పరుస్తుంది. ఈ హైడ్రైడ్లు ఏర్పడడానికి ముందుగా ఈ ఆల్డిహైడ్ని తీసుకుని వాటర్ మాలిక్యూల్తో చర్య చేయించిన ఒక హైడ్రేట్ అస్థిరమైన పదార్థాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ అస్థిరమైన పదార్థము తిరిగి వాటి యొక్క క్లోరినేషన్తో లేదా అధిక అయనైజేషన్ ఏమిటో అది క్లోరాల్ హైడ్రేట్ స్థిరమైన పదార్థాన్ని తిరిగి అది లేదా మిథైల్తో అధిక అయనీకరణ శక్తి ద్వారా అది ఎస్టాల్డిహైడ్ హైడ్రేట్ అస్థిరమైన పదార్థాన్ని ఏర్పరచుకుంటుంది. రెండు రకాల క్లోరాల్ హైడ్రైడ్ ఏమో స్థిరమైన పదార్థాన్ని, ఎస్టాల్డిహైడ్ హైడ్రైడ్ ఏమో అస్థిరమైన పదార్థాన్ని ఏర్పరచుకుంటుంది. దీనిలో CH3తో ఇంకా IE ప్రభావం వలన కార్బన్లపై అధిక ఎలక్ట్రాన్ సాంద్రత పెరగడం వలన హైడ్రేట్ల నుంచి నీటి అణువును కోల్పోవడం సులభంగా జరగదు. కానీ క్లోంచ్ హైడ్రేట్లోని Cl సమూహాల యొక్క -IE ప్రభావం వలన కార్బన్ పై అధిక ధనావేశం ఏర్పడి సులభంగా నీటిని కోల్పోయి అధిక స్థిరత్వాన్ని పొందుతుంది. నెక్స్ట్ ఆల్కహాల్తో సంకలనం. ఆల్కహాల్ ఆల్డిహైడ్లోని కార్బనైల్ సమూహంతో సంకలనం చెంది వరుసగా హెమీ ఎసిటాల్ లేదా మరియు ఎసిటాల్ని ఏర్పరుస్తుంది. ఈ ఆల్డిహైడ్ కార్బనైల్ సమూహాలతో సంకలనం నుండి హెమీ ఎసిటాల్ని లేదా ఎసిటాల్ని ఏర్పరచుకుంటుంది. అది హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో మాత్రమే ద్వివిధ చర్యలో పాల్గొని తర్వాత ఆల్కైల్ హైడ్రాక్సీ సమూహాలతో చర్యను అందించి ఎసిటాల్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్
క్షార ఉత్ప్రేరిత చర్యలు అంటే బేస్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్. దీనిలో ఆల్డాల్ సంగమ చర్య, ఈ చర్య చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్డాల్ సంగమ చర్య కనీసం ఒక ఆల్ఫా హైడ్రోజన్ కలిగి ఉన్న ఆల్డిహైడ్ను కానీ లేదా కీటోన్లను కానీ విలీన సోడియం హైడ్రాక్సైడ్ లేదా బేరియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాల సమక్షంలో చర్య జరిపిస్తే వరుసగా బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ కానీ బీటా హైడ్రాక్సీ కీటోన్లు కానీ ఏర్పడతాయి. దీన్నే ఆల్డాల్ సంగమం అంటున్నాము. ఈ ఆల్డాల్ సంగమ చర్యలో మనకి ఏర్పడేవి రెండు రకాలు, ఒకటి ఆల్డిహైడ్లు, ఇంకోటి కీటోన్లు. వీటిని ముందుగా మనం సోడియం హైడ్రాక్సైడ్తో కానీ బేరియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో కానీ దీన్ని చర్య జరిపించగా మొదటగా మనకు బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్ని, తర్వాతనే మనకు బీటా హైడ్రాక్సీ కీటోన్లు ఏర్పడతాయి. ఈ రెండు రకాల చర్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి దీన్ని ఆల్డాల్ సంగమ చర్య అని అంటున్నాం. ఈ చర్య విధానము ఈ చర్యలు ఈ విధంగా ఉంటాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ CH3CHO అంటే ఎసిటాల్డిహైడ్ని ఇంకొక ఎసిటాల్డిహైడ్తో డైల్యూట్ అంటే విలీన సోడియం హైడ్రాక్సైడ్ కానీ బేరియం హైడ్రాక్సైడ్తో కానీ చర్య జరిపించినప్పుడు మనకు బీటా హైడ్రాక్సీ బ్యూటరాల్డిహైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ బీటా హైడ్రాక్సీ బ్యూటరాల్డిహైడ్ యొక్క చర్య విధానం చూసినట్టయితే ముందుగా క్షారం ఏదైతే ఉంటుందో అది Na+ గాను OH గాను మారుతుంది. దీని కంటిన్యూషన్